విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారా? అది సాధ్యమేనా? రాజకీయ సన్యాసం పుచ్చుకున్న ఆయన మళ్లీ యాక్టివ్ అవడమే కాకుండా కొత్త పార్టీకి ప్లాన్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ కొత్త పార్టీ పెట్టడానికి ప్రధాన కారణమేంటి? కొత్త పార్టీ పెట్టడం అంటే సాధ్యమే, కానీ దాన్ని నడపడం అనేది అంత ఈజీ కాదు. విజయసాయిరెడ్డి పార్టీ పెడతానని అనడం, నిజంగానే పార్టీ పెడితే గనక అది జగన్మోహన్ రెడ్డికి బ్లాక్మెయిల్ చేసినట్లు అవుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతుంది. బహుశా దానిలో చీలిక తెచ్చేందుకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ అనవచ్చు, కానీ అంతకు మించి ఏమీ కనిపించడం లేదు కూడా. సాధారణంగా అధికార పార్టీలు కొత్త పార్టీలను ప్రోత్సహిస్తూ ఉంటాయి. తద్వారా ఓట్ల చీలికతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బంది వస్తాయని, ఇప్పుడు కూడా అవసరం అనుకుంటే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించడం వెనుక అదే పరమార్థం ఉన్నట్లు తెలుస్తోంది. పోనీ గొప్ప మాస్ లీడర్ అనుకుంటే కూడా విజయసాయిరెడ్డిలో కనిపించదు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఎదిగారు, గుర్తింపు పొందారు. అలా అంతకు మించి సొంత ఇమేజ్ అంటూ పెద్దగా లేదనే చెప్పుకోవాలి. మన దేశంలో ఎంతో మంది పార్టీలను ఏర్పాటు చేశారు. అందులో కొన్ని పార్టీలు మాత్రమే బతికాయి. అందులో ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, మెగాస్టార్ చిరంజీవి వంటి వారి పార్టీలు పెట్టారు, నడపలేకపోయారు. విజయశాంతి పార్టీ ఏర్పాటు చేశారు, కానీ అది కూడా నిలబడలేకపోయింది. నందమూరి హరికృష్ణ, లక్ష్మీపార్వతి ఇలా పార్టీల్ని నడిపారు, కానీ అవన్నీ 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. అయితే ఈ పార్టీల ఏర్పాటు వెనుక సైతం రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ విజయసాయిరెడ్డికి తెలియనివి కావు. ఆయన పార్టీ ఏర్పాటు ప్రకటన వెనుక లాభ నష్టాలు కూడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో సైతం విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. అలాగే ఒక సొంత పార్టీ ఏర్పాటు చేసి మనుగడ సాగిస్తామంటే కుదిరే పని కాదు. నిజానికి చెప్పాలంటే విజయసాయిరెడ్డిలో ఒక రకమైన అభద్రతా భావం కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లాలనుకున్నా వీలు పడదు. అలా కాకుండా బీజేపీలో చేరదామంటే టీడీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగని టీడీపీతో పాటు జనసేనలో చేరనూ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటానని ప్రకటించి ఉండవచ్చు. అయితే వైసీపీలోకి వెళ్లిపోతారని కొందరు, కాదు జనసేనలోనే చేరతారని మరికొందరు, లేదు బీజేపీలోకి వెళ్తారని ఇంకొందరు, ఇలా రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. అయితే వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి ఇంకా తనలో రాజకీయ యావ ఉందని చెప్పేందుకు, తాను క్రియాశీలకంగా ఉన్నానని తెలియచేసేందుకు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి మాత్రం ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అవసరం వస్తే పార్టీ ఏర్పాటు చేయడానికి వెనకాడనని చెప్పారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరాజయం తర్వాత పార్టీకి రాజీనామా చేయడానికి కారణాలు ఈ సందర్భంగా వెల్లడించారు. పలు వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినా దానికి లొంగలేదని చెప్పారు. జగన్ చుట్టూ ఉన్న కొంతమంది తప్పుదారి పట్టించడంతో పరిస్థితి మారిపోయిందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కట్టుబాటు లేని వారి మాటలు నమ్మొద్దని జగన్కు సూచించినట్లు చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి తాను పార్టీ పెట్టినా రాజకీయంగా ఏ మేరకు నిలదొక్కుంటారు, లేక పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలున్న కారణంతో జనసేనలో చేరిపోతారా అన్నది త్వరలోనే తేలనుంది. పార్టీ పెడితే చేతులు కాల్చుకున్నట్లేనన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి విజయసాయిరెడ్డి పొలిటికల్ టర్న్ ఏ విధంగా తిరగబోతోందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.